Good morning, students. My name is Vanilla Behra, working as a IT city trainer in APSWRS Girls School, Chipurpalli, Vizianagaram district. Today, we are going to discuss one more topic from the computational thinking. The name of the topic is Algorithms for the Perfect Squares. So, the name of the topic is Algorithms for Perfect Squares. So, ఈరోజు మనం క్లాస్లో we need to learn how we can convert normal numbers into a perfect squares. సో ఈ క్లాస్లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి మనం నేర్చుకుందాం. సో దాన్ని అల్గారిథం రూపంలో నేర్చుకుందాం. సో వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్? సో హౌ క్విక్లీ క్యాన్ యూ డిటర్మైన్ వెదర్ ద నెంబర్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్. సో జనరల్గా మనకి స్క్వేర్ రూట్ కట్టడం మనం మ్యాథ్స్లో నేర్చుకునే ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అంటే ఏంటి? రిజల్ట్ 4. లేదంటే 4ని మనం రూట్ ఓవర్ కట్టాలి అనుకుంటే వీ కెన్ సింప్లీ క్యాలిక్యులేటెడ్ యాజ్ అ 4కి రూట్ కడితే దాని రిజల్ట్ 2 వస్తుంది. కాకపోతే అది చిన్న నెంబర్ కాబట్టి వీ కెన్ ఈజీలీ డూ దట్. ఇన్ కేస్ పెద్ద నెంబర్ ఉంటే హౌ వీ కెన్ క్విక్లీ కెన్ డూ డిటర్మైన్ వెదర్ ద నెంబర్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అనేది మనం ఎలా చేస్తాం అనేది నేర్చుకుందాం. అండ్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ఇట్స్ అ స్క్వేర్ రూట్? సో దాని స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది కూడా నేర్చుకుందాం. దెన్ కెన్ యూ రైట్ ద స్టెప్స్ ఫర్ ఫైండింగ్ ద సేమ్ ఫర్ ఎనీ గివెన్ లార్జ్ నెంబర్? సో సేమ్ స్టెప్స్ పెద్ద నెంబర్, ఇప్పుడు చెప్పాను కదా చిన్న నెంబర్ 4కి మనం ఈజీగా చేసేస్తాం. అదే పెద్ద నెంబర్ ఇస్తే ఇన్ కేస్ 69 49 ఇస్తే సేమ్ స్టెప్స్ దానికి ఎలా అప్లై చేస్తామన్నది కూడా నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us try with a few examples and identify the repeatable steps in the process. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్స్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి అంటే, perfect squares are the square of whole numbers. Whole numbers are positive integer numbers including 0. So perfect square అనేది కంపల్సరీ స్క్వేర్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్ తాలూకా స్క్వేర్ ఉండాలి. దెన్ హోల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, కంపల్సరీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. ఇట్ ఇంక్లూడ్స్ 0 ఆల్సో. బట్ హౌ కెన్ వీ డూ నో వాట్ ఈస్ అ నెంబర్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అన్నది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నది చూద్దాం. So here is an example. If a square measures 4 inches on each side, how would you find its area? So ఇదే క్వశ్చన్. సో ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్లో 4 sides, ఒక స్క్వేర్, ఇఫ్ ఎ స్క్వేర్ 4 inches ఆన్ ఈచ్ సైడ్, ఒక సైడ్ అంటే ఇక్కడ 4 sides ఉన్నాయి కదా, ఒక సైడ్ 4 inches. సో హౌ కెన్ వీ ఫైండ్ ఇట్స్ ఏరియా? ఎలా ఫైండ్ చేస్తాం ఏరియాని అంటే 4 sides మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 4 plus 4 is equal to 16 అవుతుంది. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే 4 వైపులా మనకి ఈక్వల్గా ఉండాలి. సో దాట్స్ వై విల్ కాల్ ఇట్ యాజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో వీ కెన్ ఫైండ్ దిస్ యాజ్ అ 4 స్క్వేర్. ఓకేనా, 4 స్క్వేర్ అంతే కదా. చూడండి, హారిజాంటల్గా 4 బ్లాక్స్ ఉన్నాయి, వెర్టికల్గా 4 బ్లాక్స్ ఉన్నాయి. సో 4 power 2. 4 power 2 అంటే ఎంత? 4 4 జా 16 అవుతుంది కదా. సో వీ కెన్ ఫైండ్ దిస్ ఏరియా బై అప్లయింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 4 4 4 4 4 sides మనకి ఈక్వల్గా ఉండాలి. సో దాట్స్ వై వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ వర్డ్లోనే మనకి మీనింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ తాలూకా 4 sides మనకి ఈక్వల్గా ఉండాలి. సో ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్. నౌ వీ విల్ గో టు ద ఎగ్జాంపుల్. సో లెట్స్ ఫైండ్ అవుట్. సో ఎగ్జాంపుల్ 1 మనం తీసుకుందాం. ఏంటంటే ఈజ్ 49 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్? ఎస్ ఆర్ నో అన్నది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ద సెకండ్ ఎగ్జాంపుల్ విల్ గో టు ద 69. 69 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అనేది చూద్దాం బై అప్లయింగ్ an algorithm. So what is the algorithm? చూద్దాం ఫస్ట్. So this is the algorithm for the perfect square. సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసాం కదా, చిన్నది అది 4 కాబట్టి మనం వీ కెన్ డూ వెరీ ఈజీలీ. కమింగ్ టు ద 49 ఆర్ 69 వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎగ్జాక్ట్లీ. దాట్స్ వై విల్ గో టు ద అల్గోరిథం. ఇది చిన్న, ఇంకా 3 digits వచ్చాయనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
సో దాట్స్ వై వీ నీడ్ ఏ అల్గోరిథం టు డూ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో కంపల్సరీ మనకి అల్గోరిథం కావాలి ఫర్ క్యాలిక్యులేటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ అల్గోరిథం చూసినట్టయితే, సో ఇనీషియల్గా విల్ స్టార్ట్ విత్ ద బిగిన్, దెన్ ఇన్పుట్. నేను జస్ట్ క్యాజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకేనా, అదే ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకేనా, సో ఇనీషియల్గా ఇన్పుట్ అనేది 0 తీసుకున్నాం, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్. సో నెంబర్ ఇంటూ నెంబర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇన్పుట్ ఈజ్ సో ఇన్పుట్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్, అదర్వైజ్ ఇట్ విల్ గో టు ద స్క్వేర్. కనుక ఇన్పుట్తో ఈక్వల్ అవ్వకపోతే మళ్ళీ మనకి ప్రీవియస్ స్టెప్కి వెళ్తుంది. సో అది ఎలా వెళ్తుందో చూద్దాం ఒకసారి. సో 49 తీసుకున్నాం కదా ఇనీషియల్గా. 49 ఇనీషియల్గా ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 49 తీసుకుంటాం. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మన ఇనీషియల్గా 2 నల్ వాల్యూస్ తీసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ స్టెప్లో అదే ఉంది కదా. స్టార్ట్ చేస్తాం. ఇన్పుట్ ఏంటి ఇక్కడ మనకి? 49. సో ఇన్పుట్ 49. నెక్స్ట్ స్క్వేర్ నంబరు 2 0లో ఉంటాయి, ఎందుకంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని అవుతుంది కదా. నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? థర్డ్ స్టెప్లో మనకి ఏమవుతుంది? స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, అవును కదా, కరెక్టే కదా. 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇన్పుట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు కదా. సో మనకు కావాల్సింది ఏంటి? 49 కదా కావాలి, ఎస్ ఆర్ నో. సో దాట్స్ వై విల్ గో టు ద నో. నెక్స్ట్ ఏం చేస్తాం? నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 1. అంటే నెంబర్ వాల్యూ మనకి ఇక్కడ 0 తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 తీసుకుందాం. ఓకేనా, 1 తీసుకుందాం. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది? స్క్వేర్ కూడా 1 అవుతుంది. సో 1 కాబట్టి ప్రాబ్లం లేదు. నెంబర్ 2 తీసుకుంటే స్క్వేర్ 4 ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి అల్గోరిథంలో. సో నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్. అంటే 2 ఇంటూ 2 ఎంత అవుతుంది వాల్యూ? 2 2 జా 4. అంటే స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 4 అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్ అల్గోరిథంలో ఏమీ లేదు. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే స్క్వేర్ 1 ఇంటూ 1 1 అవుతుంది. అదే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ తాలూకా ఫార్ములా అదే కదా, n స్క్వేర్. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, 3 3 జా ఎంత? 9. నెంబర్ 4 తీసుకుంటే 4 4 జా 16. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 5 5 జా 25. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే 36. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నప్పుడు ఇది స్టాప్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దామా ఒకసారి. సో ఇక్కడ చూసారా, స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎస్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ నెంబర్. ఇన్పుట్ అనేది మనకి ఇనీషియల్గా ఇచ్చిన నెంబర్ ఇన్పుట్ ఏంటి? 49 కదా ఇచ్చాం. ఆ ఇన్పుట్ మనకు కావాల్సిన స్క్వేర్తో ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ చూసారా ఇన్పుట్ ఇక్కడ 49 ఉంది, స్క్వేర్ ఎంత? 49. రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అ అల్గోరిథం ఫర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో 49 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? ఆబ్వియస్గా ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, ఎందుకంటే 7 7 జా 49. ఇక్కడ ఉన్నవన్నీ పర్ఫెక్ట్ స్క్వేరే. కాకపోతే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే 49 తీసుకున్నాం కాబట్టి అది కరెక్టా కాదా అని చెక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 49 కాకుండా 50 వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? 50 ఉందనుకోండి ఇన్పుట్, నంబర్ 7 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ 49. 49 50 ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వదు. అవ్వలేదు అంటే దట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా. సో విల్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ అ 69. 69 పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నది చూద్దాం. ఓకేనా, సో ఇనీషియల్గా ఇన్పుట్ అనేది ఇక్కడ 69 ఉంది. సో నంబర్ n అని తీసుకుంటాను. ఓకేనా, సో నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0, స్క్వేర్ s తీసుకుంటా, స్క్వేర్ కూడా 0, ఎందుకంటే 0 0ల 0 కాబట్టి. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. సో 1 అయితే స్క్వేర్ ఎంత అవుతుంది? స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
4. ఎందుకు 4 అవుతుంది? వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? అల్గోరిథంలో ఉంది కదా, స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇంటూ నంబర్. అంటే నెంబర్ ఈజ్ ఇక్కడ మనం 2 తీసుకున్నాం కాబట్టి 2 2 జా 4. ఓకే, సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 9. 3 3 జా 9 కాబట్టి. 4 తీసుకుంటే ఎంత వస్తుంది? 16. 5 తీసుకుందాం, ఎంత? 25. 6 తీసుకుంటే 36. 7 తీసుకుంటే 49. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8. 8 8 ఎంత? 64. 64. ఓకేనా? సో 64 తర్వాత ఏమవుతుందంటే 9 తీసుకుందాం. నెక్స్ట్ 9 ఎంత? 81. సో మనకి ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారు? 69 ఇచ్చారు. సో ఆఫ్టర్ 69 ఇన్పుట్ అయినప్పుడు నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే మనకి స్క్వేర్ ఎంత వస్తుంది? 64 వస్తుంది. సో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. సో 64 అన్నప్పుడు ఇన్పుట్ అనేది కరెక్టా కాదా అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్. సో పర్ఫెక్ట్ స్క్వేర్లో మనకి ఏముంది? 64 ఉంది. సో ఇన్పుట్ ఏముంది? 69 ఉంది. సో ఈజ్ ఇట్ ఈక్వల్? కంప్లీట్లీ నాట్ ఈక్వల్ కదా. 69 ఈజ్ నాట్ ఈక్వల్ టు 64. సో ఎప్పుడైతే ఇది నాట్ ఈక్వల్ వస్తుందో ఇదేమవుతుంది? ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే తర్వాత నెంబర్ 9 ఎంత? 81. దిస్ ఈజ్ నాట్ 81, నాట్ 64. సో 69 ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని డిస్ప్లే అవుతుంది అల్గోరిథంలో. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్ టు క్యాలిక్యులేట్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ by using a algorithm. Okay na? So there is another method to calculate the perfect square. Previous classes lo manam LCM and GCD calculate chesam. So LCM GCD lo we are converting the natural number into a prime factorization చేసుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ని స్ప్లిట్ అవుట్ చేసుకున్నాం నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద. సో దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద సేమ్ నెంబర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో హౌ కెన్ యూ యూజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ టు డిటర్మిన్ ద పర్ఫెక్ట్ స్క్వేర్? ఎలా చేస్తాము అనేది. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దట్ అపియర్స్ ఇన్ పేర్స్. అంతే కదా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పెయిర్ నెంబర్స్ ఉంటాయి. అంటే కామన్గా ఉండే నెంబర్స్ ఏమైనా ఉంటే విల్ ఫిగర్ అవుట్ దట్ అండ్ కన్వర్టెడ్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్. సో లైక్ ఇక్కడ 144 ఉంది. సో 144ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ఓకేనా? So this is a 144. How we can convert this into a prime factorization? So initially 2 into 72. Ante kada 2 7 ja 14, 2 2 ja 4. Again 2 into 36. 236 are 72. Again 2 into ఇంకో 2 వస్తుంది కదా, 2 into 18. Again 2 into 9. 2 9 ja 18. And 2 into, how we can convert 9 into 9 is equal to 3 into 3. So this is the prime factorization of the 144. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్కి
అన్నీ ఈక్వల్. చూసారా ఇందాక నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా. సో ఫోర్ సైడ్స్ మనకి 4 ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి మనకి? 4 2s ఉన్నాయి. ఇక్కడ 2 3s ఉన్నాయి. అంటే 2 2 3 ఒక పేరు కింద, 2 2 3 ఒక పేరు కింద వేయచ్చా? ఈజీగా వేయచ్చు. అంటే 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అంతే కదా. 2 pairs ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ వేసాను. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 2 ఇంటూ 3 2 pairs కింద వేసాను. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. ఓకేనా. సో 12 కదా. 12 హోల్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ది 144 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా. సో దిస్ ఇస్ అ ఎగ్జాంపుల్. మనం చేసినట్టే వచ్చింది కదా. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి వచ్చినాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 2s 2 3s. సో 2 ఇంటూ 2 ఇంటూ 3ని మనం హోల్ స్క్వేర్ చేసుకున్నాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఎయిదర్ మనం అల్గోరిథం యూస్ చేసి చేయొచ్చు, లేదు అంటే ప్రీవియస్గా మనం చేసినట్టు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని దాంట్లో కామన్గా ఉన్నాయి. కంపల్సరీ స్క్వేరే ఉండాలండి. ఓకేనా. మనం ఫస్ట్ ఇనీషియల్గా అదే కదా చెప్పుకున్నాం, హోల్ పవర్ స్క్వేరే ఉండాలి. సో దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్. సో హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్ అల్గోరిథం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. లేదంటే ఇంకోసారి మళ్ళీ వీడియో చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.